విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహం 4వ రోజుకు చేరుకుంది. దీక్ష చేపట్టిన నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్ శివపార్వతి రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు, ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది, ఎవరెవరి కండిషన్ ఎలా ఉంది? సార్, ఇప్పుడు దీక్ష ప్రారంభించి 70 రోజులకి పూర్తి వస్తుంది. మేము ఈరోజు కూడా మేము అందరూ ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్సీల గారికి, అదేవిధంగా విజయమ్మ గారికి కూడా మేము వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ విజయమ్మ గారికి కొద్దిగా తలనొప్పి అని మనం కంప్లైంట్ చేశారు. కాబట్టి ఆ వైటల్స్ కానీ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఇంకా మిగతా ఎమ్మెల్యే వస్తువులు శోభనారెడ్డి గారు కానీ, లేదా వనితా గారు కానీ, గురునాథ్ రెడ్డి గారు కానీ, రఘుబాబు గారు కానీ, రవికుమార్ గారిని, లేదా ఆకేపటి అమర్నాథ్ గారు కానీ వీళ్ళకు షుగర్ లెవెల్స్ నార్మల్ కంటే తక్కువగా పడిపోవడం జరిగింది. అదేవిధంగా మన జోగి రమేష్ గారు కూడా బ్లడ్ ప్రెషర్ కూడా రావడం జరిగింది. మేము ఇది కూడా సైఫాబాద్ పోలీసు వాళ్ళు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను ఎంతో తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేసి వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తే కొంచెం స్టేబుల్ గా ఉంటారనేది మేము వాళ్ళకి వివరించడం జరిగింది. అంటే ప్రధానంగా ఎవరెవరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు మీ దృష్టికి వచ్చింది? శోభానారెడ్డి గారి పరిస్థితి కొంచెం తీవ్రంగానే ఉంది. అదేవిధంగా వనితా గారి పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. గొట్టిపాటి రవికుమార్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జూపూడి ప్రభాకర్ గారు, ఆకేపటి అమర్నాథ్ రెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు వీళ్ళ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఏదేమైనా సరే మేము నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం బలవంతంగా వీరిని ఆసుపత్రి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ వీళ్ళు ఇదే విధంగా ఆందోళన చేస్తే వీరి కండిషన్ ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది సాయంత్రం వరకు? అంటే వాళ్ళకు మేము కూడా సలహా ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళ ఆ దీక్ష చేయాలని సంకల్పంతో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని సోర్స్ చేయడం బాగోదని మేము ఆల్రెడీ సైబరాబాద్ కమిషనరేట్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. వీళ్ళు ఎంతో తొందరగా హాస్పిటల్ తరలించి వాళ్ళకు వైద్యం అందిస్తే వాళ్ళ ఆరోగ్యం కొంత పెద్ద గొప్పగా మెరుగుపడే అవకాశం ఉంది. ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం ఇంకా ఈ షుగర్ లెవెల్స్, ఈ బీపీ లెవెల్స్ పడిపోయే ఆస్కారం. సో వారైతే అదే కొనసాగిస్తానే చెప్తున్నారు. వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇచ్చే సలహా ఏం లేదు. ఏ డాక్టర్ అయినా ఇచ్చే సలహా ఏంటంటే కూడా ఈ వైటల్స్ అన్ని నార్మల్ గా స్టేబుల్ గా ఉండాలని కోరుకుంటాము. వీలైనంత త్వరలో వీళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని మేము కోరుకుంటాము. ముందుగా చెప్పండి, డాక్టర్ గారు చెప్తున్నారు ఆరోగ్యం క్షీణిస్తుంది, ఈ దశలో మీరు అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్ళి వైద్య చికిత్సలు పొందాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. మీరేం చెప్తారు సమాధానం? మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఆయన అయితే ఈ రోజు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఈరోజు ప్రజలు చేరి ఏ దిశ ఉన్నారు, అందుకే ఈరోజు ప్రజలు కూడా ఆయన గుండెగా పెట్టుకున్నారు. ఆ దశలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఆయన పాదాల సన్నిధిలో అందుకే మా గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారి నేతృత్వంలో ఈరోజు కరెంటు సత్యాగ్రహం ఈరోజు 4వ రోజు. చాలా మంది మాతో శాసనసభ్యులు బీపీ షుగర్ లెవెల్ కొద్దిగా తగ్గిపోయినా కానీ చాలా ఇదవుతున్నారు. బట్ మేము ఎక్కడెక్కడ నిరాశపడి మేము ఎక్కడ ఎన్నిక తగ్గలేదు. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన ప్రజల కోసం ఖచ్చితంగా ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డికి వాళ్ళకు అద్భుతమైన అనేకమైన పథకాలు, వాళ్ళకు సంక్షేమ పథకాలు వాళ్ళకి అందినాయో అదేవిధంగా మేము అందించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా దాన్ని ఇంప్లిమెంట్ అయిపోయింది. కాబట్టి అదే కోవలో ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం పూర్తిగా వాళ్ళతో టై అయిపోయినారు. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా పోలీసు ఇక్కడ రావడం జరిగింది. బలవంతంగానైనా మిమ్మల్ని దీక్ష నుంచి తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకటి అలాంటి పర్మిషన్ లేకుండా ఇక్కడ దీక్ష చేస్తున్నారు అనేది పోలీసుల నుంచి వస్తున్న ఆ ప్రశ్న ఏం సమయం చెప్తారు? ఇది ప్రజాస్వామ్యం అందరూ మేము లెజిస్లేటివ్, మేము నియోజకవర్గాలకు మేము అకౌంటబిలిటీ అంటే జవాబుదారీగా ఉండాలి. సో మా పార్టీ కూడా ప్రజలందరికీ జవాబుదారీగా ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నారో అందులో వేసవి కాలంలో ఖచ్చితంగా కరెంటు నీళ్లు కావాలని చెప్పేసి ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాము. మా ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ఖచ్చితంగా మా నాయకురాలు విజయమ్మ గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పోలీసులు కానీ ఎవరు ఏదో చేసినా మేము ఖచ్చితంగా దీక్ష ఎట్లా కొనసాగుతుంది. పూర్తిగా ధరలు వాళ్ళు ఎన్నిక చేసినందుకు తూతు మంత్రమైన కొద్దిగా తగ్గించడం కాదు, పూర్తిగా ఏదైతే ఇక సబ్సిడీలు ఉన్నాయో ఈ ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జ్ ఎత్తివేయాలని అందువరకు మేము పూర్తిగా దీక్ష కొనసాగుతూనే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి నిన్న ఒకటే మాట చెప్తున్నారు, 200 యూనిట్లు లోపు వాడే వాళ్ళకి ఎలాంటి ఛార్జీ లేదు, మీరు ఎందుకు అనవసరంగా కార్యక్రమాలు ఆందోళన చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. నా ప్రజల్లో వచ్చిన ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే 200 లోపల యూనిట్లు అంటే 4 దశలుగా తగ్గించామన్నారు, వాళ్ళకు ఉపసంహరించుకున్నారు. మళ్ళీ అదే ఏంటి అగ్రికల్చర్ ఏంది, పారిశ్రామిక ఏంది, తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏంది, వాళ్ళందరూ పూర్తిగా వాళ్ళ కోణం తీసుకోలేదా? అంటే నువ్వు పెంచడం నువ్వు తగ్గించడం నువ్వు అంతా నిలుస్తుంటారు. అసలు పెంచుకునే మొదట్లోనే పెంచుకునే దృష్టిలో స్టార్ట్ చేస్తుంటే ఈ యొక్క సమస్య
దృక్పథం కాదు కదా. అంటే సమస్య మీరే క్రియేట్ చేస్తాడు, సాల్వేషన్ కూడా మీరే తగ్గంటారు. అది దిస్ నాట్ ఎ గుడ్ వే. బట్ ఏంటంటే ఏదైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తీసుకొని ఖచ్చితంగా మేము ప్రజల కోసం చేస్తాం. ప్రజల యొక్క బాగోగులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.